రేగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీస సౌకర్యాలు కరువయ్యాయని రేగొండ మండల సిపిఐ నాయకులు అన్నారు. సోమవారం రేగొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సిపిఐ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా హాస్పిటల్లో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. హాస్పిటల్లో ఎక్స్రే, ఈసీజీ మిషన్లు పనిచేయడం లేదని, సిబ్బంది కొరత ఉందని సిపిఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలను కలిసి కోరారు. ఇప్పటికైనా జిల్లా వైద్య శాఖ అధికారులు రేగొండ మండలంలోని ప్రభుత్వ హాస్పిటల్పై దృష్టి పెట్టాలని కోరారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రేగొండ మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా సందర్శించడం జరిగినది. సిపిఐగా సందర్శించడం ద్వారా మా దృష్టికి వచ్చింది ఏంటంటే ఎక్స్రా మిషన్, ఈసీజీ మిషన్ అలాంటివి ఇక్కడ పనిచేయడం లేదు. తర్వాత ఏంటంటే కరెక్ట్ సిబ్బంది కూడా ఇక్కడ లేరు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని గన్పూర్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీని మీద డిఎంహెచ్ఓ చాలా చిన్న చూపిస్తున్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పేరుకే ఉన్నట్టు తప్ప దీనిలో వసతులు లేక డాక్టర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని వెంటనే డిఎంహెచ్ఓ గారు దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్ అన్ని కూడా తీసుకొచ్చి ఆ ఎక్స్రే మిషన్ ఇట్లా తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా గన్పూర్ పంపడం జరిగింది. ఆ గన్పూర్ ఉన్నటువంటి సిబ్బందిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజలకు అనునిత్యం వైద్యం సదుపాయంగా ఉండాలి. విద్యా వైద్యం అనేటువంటిది ప్రజానికానికి చాలా చేరువలో ఉండాలి. వైద్యం అనేటువంటిది మొత్తం ఈరోజు వ్యాపారంగా అయిపోయింది. ఎక్కడికి పోయి జ్వరం వచ్చినా కూడా లక్షల రూపాయలు కాయేస్తున్నారు. అట్లాంటిది ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వసతులు లేకపోవడం చాలా దురదృష్టకరం. దీన్ని వెంటనే ప్రభుత్వం, ఎమ్మెల్యే గారు దీని మీద చర్య తీసుకొని దీనికి నిధులు మంజూరు చేసి దీన్ని ఆదుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఉద్యమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం.